ఫైనలీ ద బ్యూటిఫుల్ షిలాంగ్ లో కూడా మన కాలు మోపేసి ఇక్కడే మార్కెట్ కి దగ్గరలోనే ఓ ఫ్రెష్ అప్ రూమ్ ని తీసుకొని చటాక్సి రెడీ అయిపోయి చటాక్సి ఓ స్కూటీని రెంట్ కి తీసుకొని ఇంకా ఏం మాత్రం లేట్ చేయకుండా మేఘాలయలో దాగున్న అందాలన్నీ చూసేయడానికి రెడీ అయిపోయా బాసు. అయితే మరి ఈ రోజు మన ప్లాన్ ఏంటంటే ఏషియాలోనే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ క్రిస్టల్ క్లియర్ రివర్ గా పేరుగాంచిన ద మోస్ట్ ఫేమస్ దావ్కి రివర్ నది ఒడ్డున నైట్ క్యాంపింగ్ చేయాలని. అండ్ ఈ దావ్కి రివర్ మన ఇండో బాంగ్లా బోర్డర్ కి ఆనుకుని ఉంటుంది. ఈ ప్లేస్ నుండి కేవలం 81 కిలోమీటర్ దూరంలోనే ఉంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద ట్రావెలర్స్ చేసే తప్పేంటంటే దావ్కి రివర్ స్టార్టింగ్ పాయింట్ లోనే ఆగిపోయి ఇక్కడే బోటింగ్లు ఫోటోషూట్లు అవగొట్టేసుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. బట్ ఇక్కడంతా చాలా క్రౌడీగా ఉంటుంది. సో నా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే దావ్కి బ్రిడ్జ్ నుండి కొంచెం లోపలికి 8 కిలోమీటర్లు డ్రైవ్ చేసుకుంటూ వస్తే స్నో పెడంగ్ అనే విలేజ్ ఉంటుంది. ఇక్కడ వెరీ లెస్సీ క్రౌడీతో అదిరిపోయే వ్యూస్ తో క్యాంపింగ్ చేయడానికి ఓ పర్ఫెక్ట్ ఆఫ్ బీట్ లొకేషన్. సో మనం కూడా ఇక్కడికి వచ్చేసి ఓ 300 పెట్టి క్యాంపింగ్